చూడండి, జీవితంలో హైలైట్స్ ఏంటంటే సాక్ష్యాలే. హల్లెలూయా, అర్థమవుతుందండి? ప్రపంచం దృష్టిలో హైలైట్స్ నువ్వు కాలేజ్ పాస్ అయింది, లేకపోతే నీకు జాబ్ వచ్చింది, ఇవన్నీ ఏమో మేబీ యువర్ అకాడమిక్ అచీవ్మెంట్స్, కెరియర్లో అచీవ్మెంట్స్, ఇవన్నీ ప్రపంచం దృష్టిలో అచీవ్మెంట్స్. అయితే నేను అనుకుంటాను విశ్వాస జీవితంలో మన అచీవ్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్క శ్రమ తర్వాత, ఒక్కొక్క కష్టం తర్వాత, ఒక్కొక్క పరిస్థితి నుండి దేవుడు దాటించి మనకు విజయాన్ని ఇచ్చి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు మనం చెప్పే సాక్ష్యాలే మన జీవితంలో హైలైట్స్. ఎందుకంటే ఆ సాక్ష్యాల ద్వారా మన యేసయ్య నామం అత్యున్నతంగా మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఈ వ్యక్తికే గనక చూపుండుంటే ఈ వ్యక్తి సినిమా థియేటర్ల చుట్టూ తిరిగేవాడేమో, అవును కదా? ఈ వ్యక్తికే గనక చూపుంటే ఆడపిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని కమెంట్ చేసుకుంటూ వాళ్ళ వెనకాల తిరిగేవాడేమో వీధుల్లో. వి నెవర్ నో. ఈ వ్యక్తికే చూపుండుంటే ఎంత పాపపు ఇష్టమైన జీవితాన్ని బ్రతికేవాడు. ఈ వ్యక్తికే కనుక చూపుంటే అసలు యేసు ప్రభు దగ్గరకు వచ్చే అవసరం కూడా ఆ వ్యక్తికి లేదు. కానీ దేవుడు ఈ వ్యక్తిని ఎంత ప్రేమించాడంటే కొంతకాలం తాత్కాలికంగా బ్లైండ్, హీ వాజ్ బ్లైండ్ బై బర్త్, పుట్టుకతో గుడ్డివాడే, కానీ ఆయన దగ్గరకు వచ్చే అవకాశం ఇచ్చాడు, ఒక అద్భుతం చేశాడు. ఆ వ్యక్తిని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు ఒక సాక్షివా? ఆర్ యూ అ విట్నెస్ ఫార్ ద లార్డ్? దేవుని కొరకు నీవు సాక్షివా? అనపర్తి అనే ప్రాంతం నుండి మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఒక బ్రదర్ వస్తారండి. ఆ బ్రదర్ అసలు పేరేంటో నాకు తెలియదు, కానీ మన మందిరానికి వచ్చాక ఆ బ్రదర్ ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ఏంటంటే సాక్షి. ఏం పేరండి అంటే సాక్షి న్యూస్ పేపర్ కదా, ఆయన పేరు సాక్షి. ఒకరోజు నాకు చెప్తున్నారు, అమ్మా మన మందిరానికి వస్తున్న దగ్గర నుండి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ప్రతి కార్యం నేను సాక్ష్యం చెప్తా ఉంటాను. ఆన్లైన్ ప్రేయర్లో చెప్తాను, మందిరంలో చెప్తాను, మా బంధువుల మధ్యలో చెప్తాను, నా వర్క్ ప్లేస్లో చెప్తాను. నా పేరే నేను సాక్షి అని పెట్టేసుకున్నానమ్మా. ఎందుకంటే దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క విశ్వాస్యతకు నా జీవితమే ఒక సాక్ష్యము. నీ దగ్గర ఎవరైనా వచ్చి కూర్చుంటే చెప్పడానికి ఏమైనా సాక్ష్యము ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు షేర్? కొంతమంది నోరే తెరవరండి, గట్టిగా నోరు తెరిసే ముత్యాలు రాలుతాయి అన్నట్టు కామ్గా కూర్చుంటారు కదండి, చెప్పరు. దేవుని క్రియలను గూర్చి వివరించే నోరు ధన్యమైన నోరు. హల్లెలూయా. దేవుని మంచితనాన్ని గురించి వివరించే నోరు, దేవుని జీవితంలో చేసిన కార్యాలను గురించి చెప్పే నోరు ఆశీర్వాదకరమైన నోరు. హల్లెలూయా.